మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓఎన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు, అమరత్వ గురు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, అలాగే నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా భయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనం చదువుకోయే బుక్ ఓషో మాస్టర్ గారికి, ఇంతటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్న ఓషో మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ప్రేమ పెళ్లి భాగంలో బుక్ లో భాగంగా పెళ్లి ఒక పూటకపు వాగ్దానం. తనను పెళ్లి చేసుకోవాలనుకున్న తన ప్రియురాలితో తనకున్న అనుబంధం గురించి ఒక సన్యాసి ఉత్తరం రాశాడు. ఆమె లండన్ లో నివసిస్తుంది. పెళ్లి గురించి తనకున్న పరిమితుల దృష్ట్యా ఏం చేస్తే మంచిదనే సందిగ్ధంలో అతను అన్నాడు. కానీ అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. సందిగ్ధంలో ఉన్నాడంట. తను పెళ్లి గురించి తనకున్న పరిమితుల దృష్ట్యా ఏం చేస్తే మంచిదనే సందిగ్ధంలో ఉన్నాడు. కానీ అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. ఒక పని చేయి, పెళ్లి చేసుకోకు. అది మరీ నాశన హేతు. నువ్వు ఎప్పటికీ ఆమెను మన్నించలేవు. అదే దాని నాశన హేతు. దాంతో నువ్వు పగ తీర్చుకోవడం ప్రారంభిస్తావు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న వారి కన్నా మరింత నిబద్ధతాయుతమైన భావనతో ఉండాల్సిన అవసరం ఉంది. అది వేరే విషయం. నిజానికి పెళ్లిలో నువ్వు నిబద్ధత నుంచి తప్పించుకోగలవు. అలా తప్పించుకునేందుకు పెళ్లి చట్టబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా నువ్వు వాగ్దానం చేసావు. అది సరే, కానీ బాధ్యత ఉండదు. ఎప్పుడైతే నువ్వు స్త్రీని పెళ్లి చేసుకోవో అప్పుడు నీ నిబద్ధత మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ చట్టబద్ధమైన ఒడంబడిక లేదు, కానీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆమె నిన్ను సంపూర్ణంగా విశ్వసిస్తుంది. స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరికి చెందిందై ఉండాలని కోరుకుంటుంది. ఆలంబన కోరుకోవడం అనేది స్త్రీ సహజ స్వభావం. అంతేగాని ప్రత్యేకించి వ్యక్తులకు సంబంధించింది కాదు. తనదిగా చేసుకోవడం, పరాధీనలతో ఉండడం, మరొకరి ఆలంబనలో ఉండాలనుకోవడం స్త్రీ మనస్తత్వంలోని భాగాలే. కాబట్టి పెళ్లి ఒక నిబద్ధత ఒకటి కావు. అసలైన నిబద్ధత నుంచి తప్పించేదే పెళ్లి. ఒక బూటకపు కృత్రిమ వాగ్దానం, ఏదో ఒడంబడిక చేసుకున్నట్లుగా కనిపించడం కోసమే పెళ్లి. నువ్వు పెళ్లిని తప్పించుకున్నప్పుడు వ్యక్తిగతంగా పూర్తి బాధ్యతను తీసుకోగలుగుతావు. అప్పుడు సమాజం, చట్టము, న్యాయస్థానం ఇంకా మరెవ్వరు అందులో తలదూర్చరు. అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. పైగా ఆ నిబద్ధత చాలా గొప్పగా ఉంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవద్దనే అంట. నువ్వేదో నిబద్ధతలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదని కాదు. మనస, వాచ, కర్మణ నువ్వు నిబద్ధతతో ఉండడమే నాకు ఇష్టం. కాబట్టి ఆమె వైఖరి అర్థం చేసుకోదగిందే. స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరికి చెందిందై ఉండాలని కోరుకుంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్పారు మేడం.
ఆలంబన కోరుకోవడం అనేది స్త్రీ సహజ స్వభావం, అంతేగాని ప్రత్యేకించి వ్యక్తులకు సంబంధించింది కాదు. తనదిగా చేసుకోవడం, పరాధీనతలో ఉండడం, మరొకరి ఆలంబనలో ఉండాలనుకోవడం స్త్రీ మనస్తత్వంలోని భాగాలే. కాబట్టి ఎవరో ఒకరు అలా ఉన్నారు కాబట్టి అనే ప్రశ్న తలెత్తది. ఇంచుమించుగా స్త్రీలందరూ అంతే, వారి వారి సహజ లక్షణం. ఏ స్త్రీ అయినా ఈ లక్షణాన్ని కోల్పోతే ఆమె తన స్త్రీత్వంలో కొంత పోగొట్టుకున్నట్లే. అప్పుడు ఆమె దాదాపు పురుషుడిలాగే పురుష మనస్తత్వంతో ఉన్నట్లు అన్నమాట. అప్పుడు ఆమె అంత విలువైనదిగా అనిపించదు. స్త్రీకి చక్కని ఆకర్షణ, అందాన్ని ఇచ్చే మృదుత్వం, సున్నిత భావాలు ఆమెలో మీరు ఎక్కడా కనిపించవు మేడం. ఇది పట్టుకోవాలి మేడం. పురుష తత్వంలో ఉంటే ఈ చక్కని ఆకర్షణ, అందం, ఇవి మృదుత్వం ఇవి కనపడుతుంట. ఒకరు మీకు చెందిన వారుగా మీరు ఒకరికి చెందిన వారుగా ఉండడం అనేది చాలా అందమైన అనుభవం. ఒకరికి చెందిన వారుగా ఉండడం అనేది మానవ మస్తిష్కం కోరుకునే అత్యంత ముఖ్యమైన స్థితిలో ఒకటి. మీరు ఎప్పుడైతే ఒకరికి చెందిన వారుగా భావిస్తారో అప్పుడు మీరు చాలా బలంగా స్థిరమైన పునాదిలో ఉన్నట్లు భావిస్తారు. దేశము, చర్చి, సమాజము, ఇలా ఈ ప్రపంచంలో మీరు దేనికో ఒకదానికి చెందిన వారుగా భావన కల్పించేవన్నీ ఇప్పుడు చాలా వరకు అదృశ్యమైపోయాయి. నిజానికి అవన్నీ గతించాయి. వాటి నీడలు మాత్రమే మిగిలాయి. వాటి నీడలు మాత్రమే మిగిలిన్నాయి. 200 ఏళ్ల క్రితం నాటి ఇంగ్లీష్ వారిలా ఇప్పుడు ఒక్క ఇంగ్లీష్ వాడు లేడు. నేను భారతీయుడని అని చెప్పుకునే ఒక భారతీయుడు కూడా లేడు. అది చాలా మూర్ఖంగా కనిపిస్తుంది. మనిషే, ఎవరు తెల్లవారు కాదు, ఎవరు నల్లవారు కాదు. ఒకవేళ అలాంటి భావన ఇంకా ఎక్కడైనా ఉన్నా అది కేవలం ఒక అలవాటుగా మాత్రమే ఉన్నట్లు. కానీ ఇప్పుడు అది దాని పట్టును కోల్పోయింది. కాబట్టి అన్ని రకాల బంధాలు ఎప్పుడూ అదృశ్యమైపోయాయి. ఇప్పుడున్నది కేవలం వ్యక్తిగత అనుబంధ బాంధవ్యం మాత్రమే. అదే వ్యక్తిగతమైన ప్రేమ. లేకపోతే ఎవరైనా చాలా ఒంటరిగా భావిస్తారు. స్త్రీ మరింత ఎక్కువగా ఒంటరిగా భావిస్తుంది. ఎందుకంటే ఆమెది చాలా సాత్వికంగా గ్రహించే సంపూర్ణమైన ప్రేమ. ఆమె నిరీక్షిస్తుంది, అంతేగాని దూకుడుగా పోదు. కానీ ఆమెకు చెందిన వారు ఎవరు లేనప్పుడు అంతులేని ఆ నిరీక్షణ కేవలం దిక్కుమాలిన నిరీక్షణలా తయారై అదే ఆమెకు చాలా భారం అవుతుంది. కాబట్టి ఆమె వైఖరిని అర్థం చేసుకోవచ్చు. ఆమెది అంతా సవ్యంగానే ఉంది, కానీ ఆమె అందరిలాగే చాలా దురభిప్రాయంలోనే ఉంది. ఆమె ఆ పెళ్లిని ఒక నిబద్ధతతో కూడుకున్న బంధంగానే భావిస్తుంది. అదే ఆమె చేస్తున్న తప్పు. కాబట్టి నేను చెప్తున్న విషయాలన్నీ ఆమెకు వ్రాయాలి. ఆమె నీ సొంతమని, అలాగే నువ్వు ఆమె సొంతమని ఆమె గ్రహించేలా నువ్వు నీ నిబద్ధతను ఆమెకు తెలపాలి. నువ్వు నాకు చెప్పినట్లు ఆమెతో ఏడాదికి 2 నెలలు గడుపుతాననడం ఏ మాత్రం సరిపోదు. కనీసం నువ్వు ఆమెతో ఏడాదికి 6 నెలలు గడపాలి. ఆమెతో నీకు చాలా అన్యోన్య సాన్నిహిత్యం మొదలయ్యే సమయానికి నువ్వు కాస్త వెళ్ళిపోతావు. కానీ నీ ఆలోచనలతో ఆమె అక్కడే ఉంటుంది. అది మరీ బాధాకరంగా తయారవుతుంది. మళ్ళీ నువ్వు పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దేలోగా నువ్వు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. కాబట్టి ఏదో 2 నెలల పాటు వచ్చి వెళ్తున్నంత మాత్రాన నువ్వు ఆమెలో నమ్మకాలు, పునాదులను నెలకొల్పలేవు. నీతో నిజంగా అన్యోన్యంగా ఉండేందుకు ఆమెకు ఆ సమయం సరిపోదు. ఆమెకి ఇంకా చాలా ఎక్కువ సమయం అవసరం అవుతుంది. నువ్వు తరచుగా ఇంగ్లాండ్ వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు పూనాలోనే నీ గృహాన్ని ఏర్పరచుకో. కానీ కనీసం 6 నెలలు ఇక్కడే ఉండు. ఇలాగే ఇంగ్లాండ్ లో ఆమెతో కనీసం 6 నెలలు ఉండు. ఆ తర్వాత 6 నెలలు నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు. అలా కొంతకాలానికి నీకు ఒక ఇల్లు అవసరం అవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా అది అవసరం. చిన్న వయసులో అన్ని వెంట పెట్టుకుని అటు ఇటు తిరిగినా అంత శ్రమ అనిపించదు. కానీ వయసు పైబడుతున్న కొద్దీ మీకు కావాల్సినట్లుగా విశ్రాంతి తీసుకునేందుకు మీకు ఒక ఇల్లు అవసరం అవుతుంది. నా సలహా ఏంటంటే మీరిద్దరు పూనాలో ఉండేట్లుగా ఏర్పాట్లు చేసుకో. ఇక్కడ మీరిద్దరు నాతో ఉండొచ్చు. 6 నెలల తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగురా. ఇక్కడ నేను ఉంటాను కాబట్టి ఆమె కూడా నువ్వు దగ్గర లేని లోటు లేకుండా ఇక్కడ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకో.
ఆమె నిన్ను ప్రేమిస్తుంది. ఆమెను బలవంతంగా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా ఆమె ఎప్పటికీ సుఖంగా ఉండదు. అప్పుడు నువ్వు కూడా సుఖంగా ఉండవు. అది కూడా నీ లోపల నిన్ను నువ్వు ప్రేమించుకోలేని సమస్యను సృష్టిస్తుంది. ఆమె నీ కోసం సిద్ధంగా ఉన్నా నువ్వు అంగీకరించలేదనే అపరాధ భావన నీలో తలెత్తుతుంది. ఒకవేళ నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నా ఆమెను మన్నించలేవు. ఒకవేళ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోకపోతే నువ్వు నిబద్ధతకు దూరమైనట్లే. అప్పుడు ఆమె మరెవరినో వివాహం ఆడవలసి వస్తుంది. అప్పుడు అపరాధ భావనకు లోనైన నువ్వు నిన్ను క్షమించుకోలేవు. ఆ అపరాధ భావన పెద్ద సమస్యగా తయారవుతుంది. ఒకసారి ఆమె ఎవరినో వివాహం ఆడితే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అప్పుడు సమస్యలు మరింత జటిలమవుతాయి. కాబట్టి చట్టపరంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. అలాగే ఏదో మర్యాద కోసం చేసుకునే ఒడంబడికల అవసరమూ లేదు. కానీ నువ్వు ప్రగాఢమైన నిబద్ధతతో ఉన్నట్లు ఆమెలో కలిగించాలి. అప్పుడు ఆమె తాను గాలిలో నిరాధారంగా ఉన్నట్లుగా భావించకుండా నువ్వు ఆమె పట్ల పూర్తి నిబద్ధతతోనే ఉన్నావనే ధైర్యంతో ఉంటుంది. స్త్రీలు తమ వయసు పైపడుతున్న కొద్దీ తమ అందము ఆకర్షణలు ఎక్కడ పోతాయో అనే భయంతో ఉంటారు. వృద్ధాప్యంలో వారిని ప్రేమించేది ఎవరు? ఎలాంటి ఆకర్షణ లేనప్పుడు వారిని ఎవరు ప్రేమిస్తారు? ఆ భయం స్త్రీ మనసుకు ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. నువ్వు ఆమెతో ఒడంబడిక చేసుకోకపోతే ఆమె బలవంతంగా మరొకరిని వివాహం ఆడవలసి వస్తుంది. కానీ ఆమె అతనిని ప్రేమించలేదు. నువ్వు ఆమె నిన్ను వెంటాడుతూనే ఉంటారు. ఇలా జరిగితే ఎలాంటి ప్రణయం కానీ ఎలాంటి ఊహాలోకాలు కానీ ఉండవు. అలా ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. కానీ అది అలాగే ఉండాలంటారు. ఇద్దరు వ్యక్తులు పీక లోతుల్లోకి కూరుకుపోవడం అనేది ఆ మధుర రాత్రుల అనంతరమే జరుగుతుంది. కానీ అంతకు ముందు కాదన్నది నాకు అర్థమైన విషయం. ఒకవేళ నా సలహా ఏదో ఒక రోజు దాని ప్రభావాన్ని చూపించినట్లయితే అప్పుడు మనుషులు పెళ్లికి ముందే ఆ మధుర రాత్రులను కానిచ్చేస్తారు. ఆ మధుర రాత్రులే పెళ్లికి దారి తీయాలి. వారి ప్రేమానుబంధం ఆ మధుర రాత్రుల తర్వాత కూడా కొనసాగలిగినప్పుడే మనుషులు పెళ్లి చేసుకోవాలి తప్ప లేకపోతే వద్దు. 199 పెళ్లిళ్ళు ఆ మధుర రాత్రులు ముగియగానే ముగిసిపోయాయన్నది నాకు అర్థమైన విషయం. కాబట్టి అలాంటి ఒడంబడికలో ఇరుక్కోవడం అనేది కేవలం మూర్ఖత్వమే అవుతుంది. మరి అలాంటి కపటమైన అనుబంధంలో ఉండటం అనేది పూటకపు నటనే అవుతుంది. మీ మధుర రాత్రులు అయిపోవడం చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు ఏదో ఉద్రేకంలో వాగ్దానం చేసుకోవాల్సిన పని లేదు. ఎలాంటి స్వప్నలోకాలు లేవు. అన్ని సహజంగా సులభంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు గాని ఆమెకు గాని ఎలాంటి మోహతాపాలు లేవు. మీరు చాలా అప్రమత్తంగానే ఉన్నారు. మోహతాపానికి లోనైన మానసిక స్థితిలో వాగ్దానం చేసుకోవడం అనేది తాగిన మత్తులో చేసుకునే వాగ్దానం లాంటిదే. తెల్లారితే అంతా మర్చిపోతారు. ఏది గుర్తుండదు. మీరు వాగ్దానం చేసిన విషయాన్ని మీరు నమ్మలేరు. గాఢమైన ప్రణయ భావనకు లోనై స్వప్నలోకాలలో విహరించే ఇద్దరు వ్యక్తులకు వాగ్దానాలు చేసుకునే సమయం కాదు ఇది. కానీ ప్రారంభంలోనే అది మామూలుగా జరిగిపోతుంది. కానీ వాగ్దానాలు చేసుకునేందుకు అది ఏమాత్రం మంచి సమయం కాదు. అయినా మనుషులు అప్పుడే వాగ్దానాలు చేసుకుంటారు. మనం జీవితాంతం శాశ్వతంగా కలిసి ఉందాం లాంటి చాలా మూర్ఖమైన వాటి గురించి మాట్లాడుకుంటారు. తాపం తగ్గి శరీరం సాధారణ స్థితికి చేరుకోగానే వారు చేసిన దాన్ని వారే నమ్మలేరు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. కాబట్టి ఇప్పుడు మీ అనుబంధం శిఖరాల పైన లోయల్లో చేరకపోవడం చాలా మంచిదైంది. మీ అనుబంధం మైదానంలో ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇది చాలా మంచి సమయం. కాబట్టి దాని గురించి ఆలోచించు. పెళ్లి వద్దు, కానీ సంపూర్ణమైన నిబద్ధతతో ఉంది. 6 నెలలు ఆమె కోసం కేటాయించు. అంతకన్నా ఎక్కువ అయితే ఇంకా మంచిది, కానీ అంతకన్నా తగ్గకూడదు. ఆమెకు వెంటనే ఉత్తరం రాయి. జీవితానికి అత్యంత వాస్తవమైన మార్గాలే కావాలి. ప్రియతమ ఓషో, నన్ను ద్వేషించే స్త్రీని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను?
నేను కూడా ఆమెను ద్వేషిస్తున్నా. నిన్ను ద్వేషించే స్త్రీని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో నాకెలా తెలుస్తుంది? బహుశా మీరిద్దరు ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల నీకు ఆ పెళ్ళై ఉండవచ్చు. ఇది కేవలం ఒక ఊహ అంతే. పెళ్లిళ్ళు 2 రకాలు: ప్రేమ వివాహాలు, ద్వేష వివాహాలు. ప్రేమ వివాహాలు చాలా అరుదు, నిజానికి అవి జరగవు. ఇప్పుడున్న పెళ్లిళ్ళు ద్వేష వివాహాలే. కనీసం స్త్రీ విషయంలో ఇది నగ్న సత్యం. నిన్ను చిత్రహింసలు పెట్టాలనుకుంటే వారు నేను పెళ్లి చేసుకుంటారు బాబోయ్. ఎందుకంటే అందుకే అది సరైన దారి. అంతకన్నా ఖచ్చితమైన దారి వేరే దారి ఏదీ లేదు కూడా. వారికి ఏ దారి కూడా లేదు. ముల్లా నజరుద్దీన్ కు ఒక పెద్ద సంకట పరిస్థితి ఎదురైంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఏకకాలంలో కనీసం 3 స్త్రీలతో ప్రేమ వ్యవహారం నడిపేవాడు. వామ్మో. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని కొంతకాలంగా వారు అతన్ని బలవంత పెడుతున్నారు. బాగా ఆలోచించి తన న్యాయవాదిని సంప్రదించాడు. నాదొక సలహా, అన్ని వార్తాపత్రికలలో మీరు ఆత్మహత్య చేసుకున్నారు, నన్ను ఒక ప్రకటన ఇవ్వనివ్వండి. తర్వాత మనం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహిద్దాం. మీ సమస్యలకు అదే పరిష్కరిస్తుంది అన్నాడు న్యాయవాది. వెంటనే వారు దాన్ని అమలు చేశారు. న్యాయవాది అన్ని వార్తాపత్రికలకు విషయం తెలుపగా ముల్లా నసరుద్దీన్ మిగతా పనులు చక్కబెట్టాడు. అంత్యక్రియలు చాలా చక్కగా కొనసాగుతున్నాయి. చివరగా అందరూ చాలా గంభీర వదనాలతో నివాళులర్పించేందుకు శవపేటికను సమీపించారు. ముల్లా 3 ప్రియురాళ్ళు అక్కడే ఉన్నారు. వారిలో మొదటి ప్రియురాలు నిర్ఘాంతపోయి చూస్తూ, పాపం వెళ్ళిపోయావా నసరుద్దీన్ అంటూ బుర్ర తినేసేవాడు. నాకు ఆ వెలితి ఎప్పుడు ఉంటుంది అంది. ఇక రెండో ప్రియురాలు చాలా బాధపడుతూ, వెళ్ళొస్తా నజరుద్దీన్, మరి చెడు వ్యవహారాలు అంతగా ఫలించవు అంది. కానీ మూడవ ప్రియురాలు విపరీతమైన కోపంతో, దొంగ నా కొడుక, నన్ను పెళ్లి చేసుకుని నా చేతుల్లోనే చనిపోతావా? నాకు మాట ఇచ్చి ఇప్పుడు నాతో చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు చనిపోయినా సరే, నువ్వు అన్న ఆ మాట కోసం నేనే నిన్ను మళ్ళీ చంపేస్తా. కనీసం ఆ తృప్తి అయినా నాకు దక్కుతుంది అంటూ సంచిలోంచి తుపాకీ తీసి నజరుద్దీన్ వైపు గురి పెట్టింది. వెంటనే శవంలో నటించిన ముల్లా లేచి కూర్చొని, ఆపు ఆపు, ఆవేశపడకు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు ఏడుస్తూ. నువ్వు ద్వేషించే స్త్రీని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు. నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావు అనిపిస్తుంది. అందరూ అంతే, బాధపడకు, మానవాళి సహజ స్థితే ఇది. అందరూ గందరగోళంలో ఉన్నారు. ఎవరు ఏది ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఆమె ముఖం అందంగా ఉందని మీరు పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లికి ముఖంతో పనేముంది? 2-3 రోజుల తర్వాత ఆ మధుర రాత్రులు అయిపోతాయి. మీరు మళ్ళీ ఆ ముఖం కేసి చూడరు. నిజమైన స్త్రీని మీరెప్పుడు పెళ్లి చేసుకోలేదు. ముఖాన్నో శరీరాకృతినో మాత్రమే మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ఆ ఆకృతితో పని లేదు. అలాగే ఆమె గొంతును ఇష్టపడి ఉండొచ్చు, మధురమైన గాత్రాన్ని ఇష్టపడి మీరు పెళ్లి చేసుకుంటారు. ఆమె మధుర గాత్రం ఏం చేస్తుంది? అదేం వంట చేయదు, మంచం వేయదు. కొన్ని రోజుల తర్వాత ఆమె గాత్రాన్ని మీరు మర్చిపోతారు. ఆమెతో వాస్తవంగా జీవించేందుకు ఇలాంటి వాటితో పని లేదు. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క రకమైన శారీరక సౌష్టం ఉంటుంది. కానీ ఆ ఆకృతికి జీవితంతో పనే ఉంది. ఒక ఆమె అందంగా నడుస్తుంది, అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీ వివాహ జీవితాన్ని ఇలాంటి ఆకర్షణల కోసం వృధా చేసుకోగలరా? అది అసంభవం. జీవితానికి అత్యంత వాస్తవమైన దారులు, అత్యంత వాస్తవమైన పునాదులు అవసరం. కానీ మీరు ఇలా పై వాటిని చేస్తూ ఉంటారు. మీకు ఎరుక లేకపోవడమే దానికి కారణం. పెళ్లి ఒకటే ప్రశ్న కాదు, అది మొత్తం జీవితానికి సంబంధించింది. అలా మీరు ప్రతిదీ అనాలోచితంగానే చేస్తున్నారు. జీవితానికి ఎంతో ఎరుక, ఎంతో బాధ్యత, అవగాహన, చాలా తెలివి అవసరం. క్షణికమైన నిర్ణయాలు వద్దు, లోతుగా పరిశీలించండి. చాలా తెలివిగా వ్యవహరించడం ప్రారంభించండి. అప్పుడు మీకు చాలా సమస్యలు తగ్గిపోతాయి. అన్నిటినీ బాగా గమనిస్తూ సాక్షిగా ఉండండి. పెళ్లి వ్యభిచారానికి దారి తీస్తుంది. ప్రియతమ ఓషో,
ప్రత్యేకించి ఒక క్రైస్తవ మతానికే కాకుండా అనాదిగా అన్ని మతాలు అన్ని సంస్కృతుల ద్వారా అంగీకరించబడిన అపరాధ భావన, భయం, అసూయ వంటి కొన్ని నిబద్ధీకరణలు నిజంగా ఉన్నాయా? అపరాధ భావన అనేది లేకుండా ఏ మతము మనుగడ సాగించలేదు. ప్రజలు అపరాధ భావనకు గురి కావడం అనేది మతానికి తప్పనిసరి అవసరం. ప్రజలలో నరకము, శిక్ష, నిత్యాగ్ని వంటి భయాలను సృష్టించకుండా ఏ మతం మనుగడ సాగించలేదు. ఏ మతమైనా సరే అపరాధ భావన, భయం అనేవి లేకుండా జనబాహుళ్యాన్ని తన వైపుకు తిప్పుకోలేదు, వారిని దోచుకోలేదు. అపరాధ భావనకు గురైన వ్యక్తి ఎలాగోలా ఒక రక్షకుడిని కనుక్కోవాలని భావిస్తాడు. అతను పాపం చేశాడు. అన్ని మతాలు ఎన్ని రకాల పాపాలను సృష్టించేందుకు అవకాశం ఉందో అన్ని రకాల పాపాలను సృష్టించాడు. అన్ని రకాల పాపాలను సృష్టిస్తాయి. నిజానికి మతాల దృష్టిలో మీకు సంతోషాన్ని కలిగించే ప్రతిదీ పాపమే. అలాగే మిమ్మల్ని విషణ్ణ వదనానికి గురి చేసే ప్రతిదీ పుణ్యమే. అపరాధ భావన ఖచ్చితంగా కావాల్సిందే. కానీ అపరాధ భావనను సృష్టించేదేలా? ముందు మీరు ప్రజలను ఫలానావి పాపాలు అని సూచించాలి. మీకు ఇలాంటివి చేయడం అపరాధం. దానివల్ల మీరు శాశ్వత నరకాగ్నిలో ఘోరమైన బాధలు పడతారు. కాబట్టి ఓరి దేవుడా, నేను ఒక స్త్రీని ప్రేమించాను అనే అపరాధ భావన కూడా మీలో భయాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే అన్ని మతాలు స్త్రీ నరకానికి ద్వారం అంటాయి. నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూనే ఉంటాను. ఒకవేళ స్త్రీ నరకానికి ద్వారమే అయితే ఏ స్త్రీ కూడా నరకంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె ద్వారాలు కదలవు, నడవవు. కాబట్టి ఒక పురుషుడు మాత్రమే నరకంలోకి వెళ్ళగలుగుతాడు. స్త్రీ ద్వారం కాబట్టి నరకం బయటే ఉండిపోతుంది. స్త్రీ స్వర్గంలోకి ప్రవేశించలేకపోవచ్చు, కానీ ఆమె నరకానికి బయటే ఉంటుంది. ఇది చాలా మంచి స్థితే అని నేను భావిస్తా. ఎంతమంది పురుషులనైనా నరకంలోకి పంపొచ్చు. పాపం అల్ప ప్రాణులు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ద్వారం మీరే. మీరు స్త్రీని ప్రేమించొద్దు. అలా చేస్తే మీ పని అయిపోతుంది. మీరు నాట్యం చెయ్యొద్దు, పాటలు పాడొద్దు, సంతోషంగా కనిపించొద్దు. మీరు ఎంత దీనంగా కనిపిస్తే అంత ధార్మికులు అన్నమాట. ఇదే వ్యూహంతో నికృష్ట మానవులు సృష్టించబడ్డారు. వారు పాపం చేయలేరు, కానీ పాపం చేయాలనే కోరిక అయితే వారికి ఉంది. కాబట్టి పాపం చేసేందుకు ప్రతిదీ వారిని పురిగొల్పుతూనే ఉంటుంది. అయినా వారు పాపం చేయలేరు, ఎందుకంటే నరకం ఉంది. ఇది ఎలాంటి సందిగ్ధాన్ని సృష్టిస్తుందంటే పాపం చేసేందుకు సగం మంది సిద్ధంగా ఉన్నారు, సగం మంది తప్పించుకుంటున్నారు. కాబట్టి వారు అక్కడే ఇరుక్కుపోతారు. వారు పాపము చేయలేరు, స్వర్గానికి పోలేరు. ఇలా ఇరుక్కుపోయిన స్థితిలో వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇలాంటి దయనీయమైన ప్రజలు తమ మార్గాన్ని చూసి సహాయపడే మతాచార్యుల కోసము చర్చిలకు, దేవాలయాల్లో, మసీదుల్లో పోగవుతూ ఉంటారు. ఒకవేళ వారు ఏదైనా పాపం చేసి ఉంటే నేను తప్పు చేశాను అనే భావన వారిని అపరాధ భావనకు గురి చేసి వారిని అతి దయనీయమైన వారిగా చేస్తుంది. మీ అపరాధ భావన పైన, మీ పాపాల పైన మతాలు వృద్ధి చెందుతున్నాయి. క్రైస్తవ మతం ఇతర మతాల కన్నా వాటి చాలా అనుభవపూర్వకంగా సుష్టంగా చేసింది. కానీ ఇతర మతాలు కూడా అదే వ్యూహంతో ఉన్నాయి. ఏకవైవాహికత్వంపై మతాల నిరంతర బోధనల వల్ల అసూయ పుట్టుకొచ్చింది. ఏకవైవాహికత్వం అంటే ఎలాంటి మార్పు లేని విసుగొచ్చే పని అని అర్థం. అంతేగాని ఏకవైవాహికత్వం అంటే నిఘంటువుల్లో అర్థం లేదు, కానీ జీవితంలో మాత్రం విసుగు కలిగించేది అని అర్థం. విసుగొచ్చే జీవితాన్ని జీవించడానికి ఎవరు ఇష్టపడరు. పెళ్లి చాలా గొప్ప వ్యూహం. పెళ్లి చేసుకున్న జంటలు ఈ ప్రపంచంలో అతి దయనీయమైన వారు. విడాకులు లేవు, విడాకులు పాపం అని మతాలు నొక్కి చెప్తున్నాయి. ఈ రకంగా వ్యభిచారులు తయారవుతారు. మతం ఉప ఉత్పత్తే వ్యభిచారం. మతాలు చేసిన మంచి పనులు ఇవే. ముందు ఏకవైవాహికత్వాన్ని సృష్టించారు, అదే పెళ్లి.
అప్పుడు వ్యభిచారులు రాక తప్పదు. ఎందుకంటే పురుషుడు బహుభార్యాలోలుడైన జంతువు. ఎంత బాగుంది మేడం. బహుభార్యాలోలుడైన జంతువు. అతని సహజ ప్రవృత్తిని మీరు మార్చలేరు, ఎందుకంటే అది ఒక అంతర్నిర్మిత ప్రక్రియ. అలాగే స్త్రీ కూడా భర్తృత్వ లోలురాలే, కానీ ఆమె అలా కనిపించదు. అందుకు కారణం విద్యాపరంగా, స్వావలంబన పరంగా, సామాజిక స్వేచ్ఛ పరంగా స్త్రీ వంచనకు గురైంది. కాబట్టి బహుభర్తృత్వ లోలత్వంలో ఉండే కంటే ఏకవైవాహికత్వంలో ఉండిపోవడంలోనే ఆమెకు రక్షణ లభించింది. ఏకవైవాహికత్వం, అబ్బా, పురుషునిలాగే ఆమె కూడా ఎన్నో కష్టాలు పడ్డా బహుశా ఇంకా ఎక్కువ కష్టాలు పడేది చెప్పొచ్చు. ఎందుకంటే పురుషుడు వేశ్యలను సృష్టించాడు. స్త్రీ అట్లా తయారవుతుంది కాదు కదా. భారతదేశంలో దేవదాసీలు అనబడే పవిత్ర వేశ్యలు ఉన్నారని తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు. మేడం, శ్యామ్ సింగ్ రాజ్ సినిమా చూసారా మేడం? చూసాను. నిన్న నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పెడితే సినిమా అదే వచ్చింది. నాకు చాలా ఇష్టమైన పిక్చర్ మేడం అది. చాలా చాలా బాగుంటది. అసలు ఎంత బాగుందంటే, భారతదేశంలో దేవదాసులు అనబడే పవిత్ర వేశ్యలు ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దక్షిణ భారతదేశంలో వారు ఇంకా ఉన్నారు. అందమైన అమ్మాయిలను వారి తల్లిదండ్రులు దేవాలయానికి అంకితం చేసేవారు. వారు దేవుని సేవకులు అవుతారు. వాస్తవానికి వారు ముందు మతాచార్యునికి, తర్వాత మతాచార్యుని గురుకు మేడం ముందు మతాచార్యునికి, తర్వాత ఒకరికి మతాచార్యుని ముడుపు చెల్లించగలిగే ధనిక వర్గ ప్రజలకు వేశ్యలు మతం పేరిట ఈ రోజుకి కూడా ప్రసిద్ధి చెందిన ప్రతి దేవాలయానికి వందల మంది దేవదాసులు ఉన్నారు. నిన్న ఇది శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో కూడా ఇదే కదా మేడం జరిగింది, ఇదే చూపించారు కదా. గంగూబాయ్ చూసినారా మీరు? గంగూబాయ్ గంగూబాయ్ చూసాను మేడం. మరి దానికి ఏమంటారు? దీనికి ఎట్లుంటే అది ఇప్పటికీ జరుగుతున్నదే, అది ఇప్పటికీ జరిగే స్టోరీ తీశారు. జరిగేది అంటే ముందు జరిగినాయి అనేది తీసిందే కదా మొత్తానికి కూడా. కనీసం అది రూపుమాపడానికి ఇక్కడ ప్రయత్నించిండు శ్యామ్ సింగ్ రాయ్లో. కనీసం ముందుకు అంటే కొత్తది అనే ఒక సంస్కరణలు తీసుకొచ్చిండు కదా ఆయన రచనల్లో తీసుకొచ్చి ఎంతో మంది కూడా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిండు ఆయన. అది నాకు అసలు వండర్ఫుల్ అనిపించింది. అసలు చాలా బాగుంది మేడం. ఈ విషయము తల్లిదండ్రులకు తెలిసినా వారి అందమైన ఆడపిల్లల్ని ఎందుకు ఇలా ఇస్తూనే ఉన్నారు. మతాచార్యులు ద్వారా, ఋషుల ద్వారా అందమైన అమ్మాయిలు మాత్రమే ఎంపిక చేయబడ్డారు. ఎందుకంటే ప్రత్యేకించి భారతదేశంలో ఆడపిల్లను కలిగి ఉండడం అంటే పెద్ద ప్రమాదాన్ని కలిగి ఉండడమే బాబోయ్. ఆమెకు పెళ్లి చేయాలంటే మీరు మీ ఇంటిని, వ్యాపారాన్ని, భూమిని ఇలా ప్రతి దాన్ని అమ్ముకోవాల్సి రావచ్చు. మీరు చాలా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తల్లిదండ్రులు డబ్బు అడుగుతారు. వారు ఆ అబ్బాయిని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తెచ్చారు. అయ్యి బాబు, 25 సంవత్సరాలకు అయిన ఖర్చును మీరు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇకపై అతను తల్లిదండ్రులతో ఉండబోయేది లేదు. ఇప్పుడు అతను భార్యకు సొంతం. అందులో కొంత తర్కం ఉంది కాబట్టి చట్టం దాన్ని నిషేధించినా అది పరోక్ష మార్గంలో కొనసాగుతూనే ఉంది. కారు కావాలి, ఇల్లు కావాలి, లేకపోతే వారెక్కడ బతుకుతారు? అవన్నీ ఇవ్వకపోతే, వాటిని మీరు ఇవ్వలేకపోతే మేడం అంతే కదా అని అంటే ఏడుంటారు మరి? ఇల్లు కావాలి ఉండనికే, తిరగడానికి కారు కావాలి, బ్యాంక్ లో బ్యాలెన్స్, ఆస్తులు, ఇన్ని కావాలి. మరి అన్ని ఇచ్చినాక వాడు ఉద్యోగం చేస్తాడా సత్తాడా తెలియదు. ఇల్లు కావాలి, లేకపోతే వారు ఎక్కడ బతుకుతారు? వాటిని మీరు ఇవ్వలేకపోతే మీ అమ్మాయి మీ దగ్గరనే ఉంచుకోండి. భారతీయులు చాలా భయస్థులు. కూతురికి వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె పెళ్లి అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే స్త్రీ అన్ని విధాలుగా తనకన్నా తక్కువగా ఉండాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అబ్బో, ఆమె తనకన్నా ఎత్తులో తక్కువగా ఉండాలి, తనలా చదువుకొని ఉండకూడదు, తనలా దృఢంగా ఉండకూడదు. దేవుడా దేవుడా, ఇది మదపిచ్చితో కూడుకున్న పురుష దురహంకార సమాజం. ఇప్పుడు రివర్స్ అయింది. ప్రతి అమ్మాయి నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను రా, అదే దీంట్లో అంటారు కదా,
అరుంధతి సినిమాలో ఆ, నువ్వు ఆ. ఏం చేయలేవురా అన్నట్టు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను రా, నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావా అనే స్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే కనీసం 1,00,000 అంటే 1,00,000కు 1,00,000 సమానంగా నన్ను ఉన్నవా లేదా అని అడుగుతారు మేడం. అదే నేను 1,00,000 ఉంటే నువ్వు 2 లక్షలన్నా ఉండవా? నా ఇప్పుడు నా జీతం కన్నా నీ జీతం తక్కువ ఉండదు, నా జీతం కన్నా నీ జీతం ఎక్కువ ఉంటే అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ నాకన్నా నువ్వు తక్కువ సంపాదిస్తుంటే నువ్వు నాకెందుకు అన్నట్టు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు కష్టపడ్డారు, చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. అవును, అది మరి ఖచ్చితంగా అడుగుతారు మేడం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అమ్మాయిలకి. ఎందుకు ఉండొద్దు తప్పేముంది, వాళ్ళు అదే చూస్తున్నారు. నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు కదా మేడం, ప్రతి దాంట్లో సమానంగా ఉన్నారు వాళ్ళు, ఎక్కడ తగ్గేదే లేదు. మరి అదే జీతము ఎక్కువ, ఎంత జీతం తీస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అబ్బాయి బాగున్నాడు, అన్నీ అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోవడం కదా, అమ్మాయిలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎలా ఉన్నాడు వాడు, ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, రేపు పొద్దున ఇప్పుడు నిజమే కదా మేడం, ఏ తల్లిదండ్రులు అయినా ఇంత కష్టపడి చదివించి, అమ్మాయిది కూడా అదే కదా, అదే న్యాయం కదా, చదివించి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు చేసి అంత ప్రయోజకులు చేస్తే రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం అయిందనుకో సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు కట్నం అని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయికి ఇంత ఆస్తి అని చెప్పి సెక్యూర్ గా వాళ్ళు అమ్మాయి పేరు మీద పెడుతున్నారు. ఇల్లు ఇచ్చినా, ల్యాండ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అమ్మాయికే. ఏమి ఇచ్చినా అమ్మాయికి అయినప్పటికీ కూడా జరిగేటివి ఇప్పటికీ జరుగుతానే ఉన్నాయి. ఏంటి జరుగుతున్నాయి? అమ్మాయిని హింసించడాలు, అమ్మాయిని అవి చేయడాలు, అంతటి కట్నం ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా ఆ పీక బిస్కడాలు, ఉరేయడాలు, వేధించడాలు జరుగుతూనే ఉన్నాయి మేడం, ఎక్కడ ఆగుతలేదు. మరి అదైతే తగ్గట్లేదు, కట్నము తగ్గలేదు, ప్లస్ ఈ హింస కూడా తగ్గలేదు అమ్మాయిలకు. మళ్ళీ ఇంకా లేకపోతే దానికన్నా ముందే ఉంటుంది, ఒక సెటిల్మెంట్ ఉంటుంది ఆ అబ్బాయికి. కొద్ది రోజులు ఇటు చూసావా, లేదు ఇంకొక అమ్మాయిని తెచ్చి పెట్టుకోవడం ఒక పక్క. కానీ అమ్మాయిలు అటువంటి పనులు చెయ్యరు, అందుకే వాళ్ళు ఏమంటారు పూజనీయులు. ఎందుకంటే స్త్రీ గౌరవించబడుతుంది, పూజింపబడుతుంది అంటే అదే కదా కారణము. ఆమె ఎందుకు తప్పు చేస్తుంది? తప్పు చేసిన వాళ్ళను అడుగుతుంది, అది రాంగ్ అవుతుంది కదా మేడం. నువ్వు తప్పు చేసినావు ఎందుకని భర్తను అడిగితే చాలు, వచ్చేసింది అక్కడనే జరిగిపోయే. నేను మగాడిని చేస్తాను, నువ్వేవో ఏంటి అడిగేకి అంతే, నేను మగోడిని నువ్వేంటి తక్కువ, అంతే అయిపోయా, నువ్వు ఆడదాన్ని చక్కగా పడి ఉండి అంటాడు. అది ఇది రాంగ్ అసలు. అది మారిపోతుంది, ఇంకా మారుతుంది మేడం, ఇంకా మారాలి అసలు. ఉంది కట్టింపు పొయ్యి తీరుస్తుంది, అదే మరి చెప్పేది. కట్టి ఉంపుగా ఉంటే ఏం చేసి పెడితే అదే చక్కగా వస్తుంది, అంతే తప్ప కాలానికి వదిలేస్తే కాలమే చక్క పెట్టేస్తుంది. ఇంకా మనుషులు కాలమే చూసుకుంటది భారతి. కానీ అమ్మాయిలకి అంటే ముందుకు పూర్వకాలంలో ఉన్నప్పటికి ఇప్పటికి చేంజింగ్ చాలా అయింది మేడం. అంటే ఇంకా మారుతుంది కదా, మార్పు అనేది జరుగుతూనే ఉంటది కదా. ఏ అమ్మాయి కూడా తప్పు చెయ్యదు, చెయ్యాలనుకుంటే ఎవరు అడ్డు చెప్పరు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అబ్బాయి కూడా, పురుషుడు గాని స్త్రీ తప్పు చేస్తుంది అనే మనసులో పెట్టుకుంటే వాడికి అంతే, ఇంకా ఒకటి ఉండదు అసలు. ఆమె చేయాలనుకుంటే ఎంతనన్నా చెయ్యొచ్చు, ఎవరు అడ్డు చెప్పరు. కానీ అటువంటి పని ఆమె చెయ్యదు. కాబట్టి చట్టం దాన్ని నిషేధించిన అదే పరోక్ష మార్గంలో కొనసాగుతూనే ఉంది. కార్ కావాలి, ఇల్లు కావాలి, లేకపోతే వారు ఎక్కడ బతుకుతారు వాటిని మీరు ఇవ్వలేకపోతే మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి. భారతీయులు చాలా భయస్థులు. కూతురికి వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెకు పెళ్ళయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే స్త్రీ అన్ని విధాలుగా తనకన్నా తక్కువగా ఉండాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. ఆమె తనకన్నా ఎత్తులో తక్కువగా ఉండాలి, తనలా చదువుకొని ఉండకూడదు, తనలా దృఢంగా ఉండకూడదు. ఇది మదపిచ్చితో కూడుకున్న పురుష దురహంకార సమాజం. అందుకే పురుషుడు ఎప్పుడు ఉండేదాని నుంచి ఎప్పుడైనా ఒకసారి కాస్త బయటపడేందుకు వేశ్యలను కనుగొన్నాడు దేవుడా. మతాలు ఘనకార్యాలను చేస్తాయి. పెళ్లి వేశ్యలు, దేవదాసీలు. ఇప్పుడు యూరోప్ లో, ప్రత్యేకించి లండన్ లో మగ వేశ్యలు సృష్టిస్తున్న స్త్రీ విమోచనోద్యమం ప్రారంభమైంది. లండన్ లో ఇప్పుడు మీకు మగ వేశ్యలు దొరుకుతారు. ఇదొక కొత్త వింత. ఇప్పుడు స్త్రీలు కూడా భర్త నుంచి సెలవు తీసుకోగలరు. మీరు వేశ్యల దగ్గరికి పోలేరు, ఎందుకంటే అది చాలా అమర్యాదకరం కదా.
రెడ్ లైట్ అనే ప్రాంతం ఉంటుంది, అటువైపు కూడా మీరు పోలేరు. ఒకవేళ మీరు వేశ్యల కోసం కాకపోయినా ఆ వైపు వెళ్తున్న మీ వైపు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అందుకని లైసెన్స్ లేని స్వతంత్ర వేశ్యలు ఉంటారు. వాళ్ళనే కాల్ గర్ల్స్ అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రతి హోటల్లోనూ ప్రతి గదిలోనూ బైబిల్ ఉంటుంది. దాన్ని తెరవగానే మొదటి పేజీ మీద 90వ పేజీ చూడండి అని ఉంటుంది. మీరు 90వ పేజీ తెరవగానే అక్కడ అందమైన గ్లోరియా ఫోన్ నంబరు, చిరునామా ఉంటుంది. మీరు గ్లోరియాకి ఫోన్ చేస్తారా, ఆమె నేరుగా మీ గదికి వస్తుంది. ఎలాంటి అమర్యాదలు, అగౌరవాలు ఉండవు. అందుకే జడ్జీలు, రాజకీయ నాయకులు, అత్యధిక ధనవంతులు 5 నక్షత్రాల హోటల్లోనే బస చేస్తారు. ప్రతి బైబిల్లోనూ ఫోన్ నంబరు, చిరునామా ఉంటాయి. మీరు పిలిస్తే చాలు. ఇప్పుడు లండన్ లో మగవేశ్యల ఫోన్ నంబర్లు, చిరునామాలు దొరుకుతాయి. వాళ్ళని కాల్ బాయ్స్ అంటారు. ఇవన్నీ మతం చేసిన ఘనకార్యాలు. ముఖ్యంగా పెళ్లి కారణంగానే అసూయ తలెత్తింది. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి కలిసి ఉంటాయి. మీరు మీ భార్యతో సంతోషంగా లేనప్పుడు మీరు ఇరుగు పొరుగు వైపు చూడటం ప్రారంభిస్తారు. మీరు ఎప్పుడు వసారాలోనే కూర్చొని వార్తాపత్రిక చదువుకుంటూ ఎవరికేసి చూస్తున్నారా అని మీ భార్య నిరంతరం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీరు మీ భార్యకు మీ ముఖం కనిపించకుండా మీరు ఎటువైపు చూస్తున్నారో, ఎవరికి కనుగొడుతున్నారో తెలియకుండా ఉండేందుకు వార్తాపత్రిక. అందుకు అది చక్కగా పనికొస్తుంది. కానీ భార్యలు చాలా కోపిష్ఠులు. వాళ్ళు మీ చేతుల్లోంచి వార్తాపత్రికను లాగి అవతల పడేస్తారు. వారెందుకు అలా చేస్తారా అని ఆశ్చర్యపోయేవాడిని. తర్వాత తెలిసింది అసూయ దానికి అసలు కారణమని. అతని భార్య, మీరు, మీ భార్య ఇలా అందరూ నిరాశకు గురైన వారే. మతం ఇలాంటి వారిని సృష్టించింది. అందుకే అందరూ అసూయాపరులు. భార్య భయస్తురాలు. ఆమె చదువుకోలేదు. ఆమెకు ఆర్థిక బలం కూడా లేదు. పైగా పిల్లలుంటారు. డబ్బంతా భర్త చేతుల్లోనే ఉంటుంది. ఆమె ఒక వస్తువు అంతే, ఊరికే వాడుకునేందుకు ఆమె. ఎందుకంటే మీరు ఆమెను ఒక వస్తువు స్థాయికి దిగదారి చేశారు. అదే పనిగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని గమనిస్తూనే ఉంటుంది. మీ జేబులు వెతికి చూస్తుంది. చివరికి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆమె మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. నేను ఒకటి విన్నా. భర్త నిద్రపోతుండగా అతను ఎటు పోలేడు. అయినా అతని భార్య అతను గమనిస్తూనే ఉంది. నిద్రలో అతను మరియా, నా హృదయేశ్వరి అంటూ కలవరిస్తున్నాడు. వెంటనే భర్తను లేపి, ఎవరా మరియా అంది భార్య. భర్త కూడా తెలివైన వాడు. అదొక గుర్రంలే, రేపు ఏ గుర్రంపై పందెం కాయాలని ఆలోచిస్తుంటే మరియా గుర్తొచ్చింది అన్నాడు. ఓహో అలాగా అని పడుకుంది భార్య. ఉదయాన్నే మరియా నుంచి ఫోన్ వచ్చింది. భర్త ఫోన్ తీయనీయకుండా తానే తీసింది. భర్త ఫోన్ తీయనీయకుండా తానే తీసిందంట. ఎవరు అన్నాడు భర్త. ఇందా మీ గుర్రం పిలుస్తుంది అంది భార్య. ఈ ప్రపంచం నుంచి పెళ్లి అదృశ్యం కాకపోతే అసూయ కూడా అదృశ్యం కాదు. కానీ మతం పెళ్లిని బలవంతంగా రుద్దుతూనే ఉంటుంది. లక్షలాది ప్రజలు అనవసరంగా ఎన్ని బాధలు పడుతున్నా అది ఏది పట్టించుకోదు. అసూయతో ప్రజలు పిచ్చెక్కి కొత్త ప్రియురాళ్లతో రెచ్చిపోతున్నారు. స్త్రీలు మాత్రమే అసూయాపరులు కారు, పురుషులు కూడా అసూయాపరులే. ఎందుకంటే వారి భార్యలు వారికే అంకితం అయిపోవాలని వారు కోరుకుంటారు. కానీ వారికి తెలుసు తాము అంకితం కాలేదని. ఎంతైనా వాళ్ళు మగాళ్ళు. ఈ అంకితాలు, లొంగిపోవడాలు స్త్రీల కోసమే. ఎంతైనా అబ్బాయిలే, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ నేనంటాను అమ్మాయిలే అని. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. అమ్మాయిలే అని చెప్పారు. అంతే కదా, అలాగే తగ్గేదే లేదు. వ్యభిచారం శారీరక నమ్మక ద్రోహం. ఒక సన్యాసిని అంటుంది, పాశ్చాత్య దేశంలో తాను వ్యభిచారం చేసేదానినని ఇక్కడికి తిరిగి వచ్చేందుకు డబ్బు సంపాదించడానికి అక్కడికి తిరిగి వెళ్తూ ఆమె విచిత్రంగా మళ్ళీ వ్యభిచారం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఆమె లోపలి అభిప్రాయం ఒకవైపు వద్దంటుంది, మరోవైపు డబ్బు సంపాదించేందుకు అదే దారి అంటుంది. అయితే కాకుండా వేరే ఏదో ఒక పని చెయ్యి. ఎందుకంటే వ్యభిచారం శారీరక నమ్మక ద్రోహం. నైతికంగా అందులో తప్పేం లేదు, కానీ ఆధ్యాత్మిక పరంగా అది చాలా తప్పు. నీవు నీ శరీరాన్ని ఒక వస్తువుగా ఉపయోగపడటానికి అనుమతిస్తున్నావు.
అది శరీరానికి చేసే పెద్ద అవమానం. ధార్మిక నాయకులని చెప్పబడుతున్న వారు తమ వ్యభిచారానికి వ్యతిరేకులమని చెబుతారు. అయితే వారి కారణాలు వేరు. అది మంచిదే కాదని నేను అన్నానంటే నా కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. నా మొదటి కారణం, ఎవరైనా సరే వారి శరీరంపై వారికి పూర్తి భక్తి భావము, ప్రేమ ఉండాలి. అప్పుడు ఎవరైనా తమ శరీరాన్ని ఇతరులు ఒక వస్తువుగా వాడేందుకు ఎలా ఒప్పుకుంటారు? అది పవిత్రమైంది. శరీరం భగవంతుడిచ్చిన బహుమతులలో ఒకటి. దాన్ని మీరు ఒక బహుమతిగా ఇవ్వండి, అంతేగాని అమ్మకండి. ఎందుకంటే మీ శరీరాన్ని మీరు కొనలేదు. అలాంటప్పుడు దాన్ని అమ్మే హక్కు మీకెక్కడిది? అవును, మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు పంచుకోవచ్చు, కానీ డబ్బు కోసం అయితే మాత్రం అది అసహ్యం. శరీరం భగవంతుడిచ్చిన బహుమతుల్లో ఒకటి. దాన్ని మీరు ఒక బహుమతిగా ఇవ్వండి, అంతేకాని అమ్మకండి. ఎందుకంటే మీ శరీరాన్ని మీరు కొనలేదు. అలాంటప్పుడు దాన్ని అమ్మే హక్కు మీకు ఎక్కడిది? అదొక బహుమతి. అందమైన శరీరాన్ని అందించిన భగవంతుని పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. శరీరమే దేవాలయం. కాబట్టి వ్యభిచారానికి వ్యతిరేకంగా నేను చెప్తున్న దానికి నాకున్న కారణాలు ఇతర ధార్మిక వ్యక్తులు చెప్తున్న కారణాలకి వ్యతిరేకంగా ఉంటాయి. ధార్మిక వ్యక్తులు సెక్స్ ఆనందానికి వ్యతిరేకులు. మనుషులకు సంతోష పెట్టే వాటన్నింటికి వారు వ్యతిరేకులే. అదే వారి కారణం. వారంతా సెక్స్ ను అణిచివేసుకున్నవారు. సెక్స్ సంబంధాలలో అందరూ చాలా పరిమితంగా ఉండటమే వారికి కావాలి. వ్యభిచారి స్వేచ్ఛగా ఉంటుంది, అందుకే వారంతా వ్యభిచారులకు వ్యతిరేకం. ఈ ప్రపంచమంతా చాలా కఠోర ఏకపత్ని వ్రతం, భర్త వ్రతం ఆచరించడమే వారికి కావాలి. ఏక భర్త వ్రతం అంటే పురుషునికి మేడం ఏం లేదు మేడం, ఏం లేదు. అంటే పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, ఒకరికి ఒకరేగా ఒకరికి ఒకరు అలా ఆస్తిలా వాడుకోవడమే వారికి కావాలి. నా దృష్టిలో అది కూడా వ్యభిచారమే. దేన్నైతే వారు పెళ్లి అంటున్నారో అది నా దృష్టిలో శాశ్వత వ్యభిచారం అన్నమాట. మేడం ఎట్లా ఉంది ఇది? అవును, మీరు అదే వ్యక్తితో మళ్ళీ వ్యభిచరిస్తున్నారు. అంతే, మీరు వ్యక్తిని మార్చరు, కానీ అది కూడా వ్యభిచారమే. ఎందుకంటే అది డబ్బుతో ముడిపడి ఉంది. అదొక శాశ్వత అనుమతి. కాబట్టి నా దృక్పథంలో అలాంటి పెళ్లి కూడా ఒక రకమైన వ్యభిచారమే. ఇంకా నాకు ప్రేమే ముఖ్యం. పెళ్లికి నేను వ్యతిరేకిని. నేను పెళ్లికి వ్యతిరేకిని కాబట్టే వ్యభిచారానికి వ్యతిరేకిని. నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. నా వరకైతే పెళ్లి ఉపఫలమే వ్యభిచారం. ఈ భూమి నుంచి ఏనాడు పెళ్లి అదృశ్యమైపోతుందో ఆనాడే వ్యభిచారం అదృశ్యమైపోతుంది. అప్పుడు కేవలం డబ్బు కోసం శరీరాన్ని పంచుకునే స్త్రీ పురుషులు మీకు ఎక్కడా కనిపించరు. అది అసంభవం. కుక్కలు వస్తాయి. తమ శరీరాన్ని ఎంతగానో గౌరవించుకుంటూ ప్రేమించుకునే వ్యక్తులకు వ్యభిచారం అసంభవం. అవును, ప్రేమించుకునేటప్పుడు వారు తమ ప్రేమ శక్తిని పంచుకుంటారు, అంతే తప్ప అక్కడ వారికి ఒక రకమైన బంధం ఉండదు. ప్రేమ లేని పెళ్లి వ్యభిచారమే. ఇక తప్పదు కాబట్టి భార్య భర్తకు లొంగిపోతూ ఉంటుంది. భర్త సెక్స్ కోసం బలవంతం చేస్తాడు, పైగా అది చట్టబద్ధం కూడా. దేవుడా, చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంట్లోంచి బయట గెంటేస్తానని భర్త భయపెట్టగలడు. దాంతో ఆమె వీధిన పడుతుంది. అలా ఆమె వీధిన పడకుండా ఉండేందుకు శాశ్వత వ్యభిచారాన్ని ఎంచుకుంటుంది. లేకపోతే ఆమె చాలా మందితో ఉండేదే. ఒకడే ఇంత వికారంగా ఉంటే చాలా మందితో ఉంటే ఇంకెంత వికారంగా ఉంటుందో. కాబట్టి తక్కువ బాధకరమైన పెళ్లి అనబడే శాశ్వత వ్యభిచారమే ఆమెకు నయం అనిపిస్తుంది. మీ శరీరాన్ని ఎప్పుడు ఒక వస్తువుగా భావించకండి. అది దివ్య శక్తితో కూడుకున్నది. అవును, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే మీ హృదయాన్ని, మీ శరీరాన్ని, మీ ఉనికిని, ఇంకా మీకున్న వాటన్నిటిని సంపూర్ణంగా సమర్పించండి. కానీ ప్రేమ లేనప్పుడు, ప్రేమ అదృశ్యమైనప్పుడు మరో మార్గం లేదు. ప్రేమలోనే శరీరాన్ని పంచగలము. ప్రేమ లేనప్పుడు మీ భర్తకు కూడా శరీరాన్ని పంచకండి. ఒకవేళ ఇవాళ మీ భర్తతో ప్రేమను పంచుకునే భావన మీలో లేదని మీకు అనిపిస్తే అది వ్యభిచారం అవుతుందని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ప్రేమ ఉన్నప్పుడే అది ప్రతి దాన్ని అందంగా చేస్తుంది. ప్రేమ లేనప్పుడు ప్రతిదీ వికారంగా, పీడ కలగా అవుతుంది. దీన్ని ఆచరణలో పెట్టేందుకు మీకు కొంచెం సమయం పడుతుంది, కానీ అదే మంచిది.
ఆ సమయంలో వేరే ఏదైనా చెయ్యండి. మీ శరీరాన్ని గౌరవించండి. అది దేవుడిచ్చిన బహుమతి. దాని పట్ల మీకు బాధ్యత ఉంది. నేనిచ్చిన శరీరంతో నువ్వేం చేశావని దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళండి. అందులో ఎలాంటి సమస్య లేదు. తిరిగి వచ్చేందుకు కొంచెం సమయం పడుతుంది, కానీ అదొక సమస్య కాదు. పాత మోసాల నుంచి తప్పించుకోండి. వాటిలో చాలా సులభంగా పడిపోతారు. ఎందుకంటే సులభంగా లభించే డబ్బు చాలా ముద్దస్తూ ఉంటుంది, కానీ అది చాలా ప్రమాదకరం. అయితే మీరు దృఢ చిత్తంతో ఉంటే దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇంకా టైం ఉందా మేడం? ఓకే ఓకే. అక్రమ సంతానం. ప్రియతమ ఓషో, అక్రమ సంతానం బాస్టర్డ్స్ అంటే ఏమిటి? కొన్ని రోజుల క్రితం ఒకసారి ఇదే ప్రశ్న ఇంకో విధంగా ఎదురైంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న. ఇది కొద్దిగా సాంకేతికమైన అంశం అయినా కొంతమంది ఈ బాస్టర్డ్ అనే పదం గురించి ఆలోచిస్తారని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బహుశా ఈ పదం కొంతమంది ఆత్మసాక్షికి చేటు చేసి ఉండవచ్చు. ఈ పదం వల్ల కొంతమంది అలజడికి లోనయ్యారు. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. బాస్టర్డ్స్ అక్రమ సంతానం రకరకాలుగా ఉంటారు. ప్రాథమికంగా వారిని 3 తెగలుగా విభజించవచ్చు. ముందు ఒక చిన్న కథ చెప్తాను, అప్పుడు నువ్వు వారిని సులభంగా అర్థం చేసుకోగలుగుతావు. ఉద్వేగపూరితమైన ఒక జంట గుమాస్తా వద్దకు వెళ్లి గబగబా పెళ్లి అనుమతి పత్రాన్ని పూర్తి చేసి పరుగున న్యాయమూర్తి వద్దకు వెళ్లారు. పెళ్లి అనుమతి పత్రాన్ని చూసిన న్యాయమూర్తి, మన్నించాలి, ఇందులో అమ్మాయి పేరు లేదు అన్నాడు. మీరే అందులో దాన్ని రాసేయొచ్చు కదా అంది అమ్మాయి. అలా కుదరదు, మళ్ళీ అతని వద్దకే వెళ్లి పేరు నమోదు చేసుకొని రండి అన్నాడు న్యాయమూర్తి. వాళ్ళు కంగారుగా గుమాస్తా దగ్గరకు వెళ్లి అంతే వేగంగా న్యాయమూర్తి దగ్గరకు వచ్చారు. అనుమతి పత్రాన్ని చూసిన న్యాయమూర్తి, ఇందులో తేదీ లేదు అన్నాడు. మీరే వెయ్యొచ్చు కదా అన్నారు జంట. కుదరదన్నాడు. మళ్ళీ వెళ్లి గుమాస్తా దగ్గరకు వెళ్లి తేదీ నమోదు చేయించుకొని న్యాయమూర్తి దగ్గరకు వచ్చారు. ఈసారి న్యాయమూర్తి, దీనిపై కార్యాలయ ముద్ర లేదు, నన్ను వేమని అడగకండి, అది నా పని కాదు, దీన్ని తీసుకెళ్ళండి అన్నాడు. బాగా విసిగిపోయిన ఆ జంట మళ్ళీ గుమాస్తాను కలిసి కార్యాలయ ముద్ర వేయించుకొని మళ్ళీ న్యాయమూర్తి వద్దకు వచ్చారు. ఇప్పుడు అన్ని సరిగ్గా ఉన్నాయి అని పెళ్లి అనుమతి పత్రంపై తన అంగీకార ముద్ర వేసి ఆ జంట కేసు చూసిన న్యాయమూర్తికి వారి వద్ద 3 ఏళ్ల బాబు కనిపించాడు. ఈ బాబు ఎవరి పిల్లాడు అని అడిగాడు న్యాయమూర్తి. మా బాబే అంది అమ్మాయి. అంటే పెళ్లికి ముందే ఈ బాబు? అవును, పెళ్లికి ముందే వీడు పుట్టాడు అన్నాడు ఆ బాబు తండ్రి. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, కానీ సాంకేతికంగా ఈ బాబు అక్రమ సంతానం అని నీకు తెలుసనుకుంటా అన్నాడు న్యాయమూర్తి. ఇదేమి వింత కాదే, అయినా మీరు ఇలా అంటారని ఆ గుమాస్తా అన్నాడు ఆ బాబు తండ్రి. కనుక మొదటి రకం సాంకేతికమైన అక్రమ సంతానం అంటే పెళ్లి అనే చట్టపరమైన అనుమతి లేకుండా కేవలం ప్రేమ కలగడం ద్వారా పుట్టిన పిల్లలన్నమాట. అయితే వీరు అధమమైన వారు కాదు, కానీ ప్రేమ అనేదే లేకుండా కేవలం పెళ్లి అనే బంధం ద్వారా పుట్టిన సంతానం మాత్రం అత్యంత అధమమైన అక్రమ సంతానం. ఇలాంటి వారు కోట్ల మంది ఉన్నారు మానవాళిలో. చాలా భాగం వీరే నిజమైన అక్రమ సంతానం. కేవలం ప్రేమ వల్ల పుట్టిన సంతానమే సాంకేతికమైన అక్రమ సంతానం. కానీ మౌలికంగా అందులో ఏ తప్పు లేదు, అది కేవలం సాంకేతిక విషయం మాత్రమే. ఆ పిల్లలు పరిపూర్ణమైన వారు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. కానీ మెరుగైన ప్రపంచంలో ఇలాంటి పిల్లలను అక్రమ సంతానం అనరు. ఎందుకంటే విషయాల పట్ల మీకున్న అవగాహనపై అది ఆధారపడి ఉంటుంది. ప్రేమ లేకుండా కేవలం పెళ్లి, చట్టబద్ధత, అనుమతి పత్రాల ద్వారా కలిగిన సంతానం కంటే వీరే ఎక్కువ గౌరవింపబడతారు. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు. ప్రేమ కలగకుండా, ప్రేమ పుట్టకుండా పుట్టిన సంతానమే అసలైన అక్రమ సంతానం. బాస్టర్డ్స్ వీరే మొదటి రకం వారిని అక్రమ సంతానం అని పిలుస్తూ ఉంటారు. కానీ వీరు కూడా అంత అధమమైన వారు కాదు. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం వల్ల కాకుండా
ప్రమాదవశాత్తు కలిగిన సంతానమే అసలు సిసలైన మూడవ రకం అక్రమ సంతానం. అయినా నువ్వెందుకు బాధపడతావు? నువ్వు మొదటి రకానివైతే హ్యాపీగా సంతోషంగా ఉండు, హాయిగా ఉండు. అయినా ఈ రకమైన పిల్లలను జీసస్ ఎందుకు ఆశీర్వదించలేదో నాకు అర్థం కాదు. అక్రమ సంతానం ఆశీర్వదించబడిన వారు ఎందుకంటే వారు స్వచ్ఛమైన ప్రేమ నుంచి జన్మించారు. దేవుని రాజ్యం వారిదే అని జీసస్ చెప్పి ఉండాల్సింది. ప్రేమ లేకుండా కేవలం పెళ్లి ద్వారా జన్మించిన రెండవ రకం అక్రమ సంతానం అలా నరకంలో జీవిస్తూ బాధలు పడాల్సిందే. ఇకపోతే ప్రమాదవశాత్తు జన్మించిన అసలు సిసలైన మూడవ రకం అక్రమ సంతానాన్ని మనం ఎక్కడికి పంపగలం అనేది మాత్రం నాకు తెలియదు. బాధపడకు, దాన్ని మరీ గంభీరమైన విషయంగా పరిగణించకు. అది నిన్ను చిత్రవద చేసేందుకు దానికి అవకాశం ఇవ్వకు. ప్రేమ నుంచి పుట్టినది దైవం నుంచే వచ్చిందే అవుతుంది. అది ఎప్పుడు చక్కగానే ఉంటుంది. పెళ్లి అనేదే సమాజం సృష్టించిన నిబంధన వ్యవస్థ. అతి త్వరలో పెళ్లి అదృశ్యమైపోతుంది. అది అదృశ్యం అవ్వాల్సిందే. ప్రజలు ప్రేమలో జీవించాలి. నిబంధనలతో జీవించేందుకు ప్రజలు ఎందుకు ప్రయత్నించాలి? ప్రజలు బాధ్యత రహితులు, ప్రేమించలేని వారు కాబట్టే పెళ్లి సృష్టించబడింది. నిజ జీవితంలో ప్రజలు ఏదో కోల్పోతున్నారు. అందుకే దాని ప్రత్యామ్నాయంగా పెళ్లి సృష్టించబడింది. ఒకసారి మీరు ఒక స్త్రీని ప్రేమించిన లేదా ఒక స్త్రీ మిమ్మల్ని ప్రేమించిన ఆ ప్రేమ చాలు. ప్రేమ తనని తాను సంరక్షించుకుంటుంది. ఒకవేళ ప్రేమ తనని తాను సంరక్షించుకోలేకపోతే ఇక దాన్ని ఏది సంరక్షించగలదు? అలాంటి సందర్భంలో అనుమతి పత్రం ఉపయోగపడుతుంది. నేను గమనించినంత వరకు 100 పెళ్లిళ్లలో 99 పెళ్లిళ్లు కేవలం అనుమతి పొందిన వ్యభిచారమే. అవి పెళ్లిళ్లు కావు. ప్రేమ నుంచి ఎదిగిన పెళ్లి అసలైన పెళ్లి. చట్టబద్ధమైనదా, చట్ట వ్యతిరేకమైనదా అనేది విషయమేమీ కాదు. అక్కడ ముఖ్యంగా కావాల్సినది కేవలం ప్రేమ మాత్రమే. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటే అది ఆశీర్వాదాన్ని పొందినట్లే. అలా కానప్పుడు ఎన్ని చట్టాలు ఏకమైనా వారిని కలపలేవు. వారు విడివిడిగా ఉండిపోతారు. ఘర్షణ పడుతూ, ఎప్పుడు పోట్లాడుకుంటూ అన్ని రకాల సమస్యలను సృష్టించుకుంటారు. ఒకరినొకరు వేధించుకుంటూ, ఒకరిపై ఒకరు నియంతృత్వాన్ని, అధికారాన్ని చూపించుకుంటూ, హింసాత్మకంగా వ్యవహరిస్తూ అతి జుగుప్సాకరంగా తయారవుతారు. మెరుగైన మానవాళితో కూడిన ప్రపంచంలో విషయాలు వ్యత్యాసంగా ఉంటాయి. అక్కడ ప్రేమ వల్ల పుట్టిన పిల్లలను అక్రమ సంతానం అనరు. ప్రేమ లేకుండా కేవలం చట్టపరమైన అనుమతి ద్వారా పుట్టిన పిల్లలను మాత్రమే అక్కడ అక్రమ సంతానం అంటారు. మేడం అయిపోయిందా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ షో మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్ యూ మేడం. నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా, సూపర్గా, చాలా బాగుంది జ్ఞానం. చాలా చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.